హలో, వెల్కమ్ బ్యాక్ టు అబీస్ కిచెన్ ట్వింకిల్ అండ్ మూన్ బ్లాగ్స్. ఈరోజు మనం సున్నుండ ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్ మినుములు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మినుములని మంచిగా వేయించుకోవాలి. అది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని అయితే వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని మనము పెట్టుకోవాలి అన్నమాట. నేను ఇందులో ఒక స్పూన్ రైస్ కూడా యాడ్ చేస్తున్నాను క్రిస్పీనెస్ కోసం. చాలా యూజెస్ ఉన్నాయి అండి. దీంట్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఇంకా ఐరన్ ఉండడం వల్ల మన బాడీకి హెల్త్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా మన బాడీ డైజెషన్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెడుతుంది. ఇంకా ఎవరైతే బాలింతలు పోస్ట్ పార్టమ్ ఉంటారు కదా, పోస్ట్ డెలివరీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మినుములతో చేసిన ఉండలు లైక్ సున్నుండలు ఇలాంటివి తింటే వాళ్ళకి తొందరగా రికవరీ అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్ రిచ్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ హెల్త్ తొందరగా సెట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో మినుముల వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు వీలైతే మినుములతో చేసే ఫుడ్ని అసలు అవాయిడ్ చేయకండి. ఇప్పుడు అది చల్లగా అయ్యేసరికి ఇలా బెల్లం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ కప్తో అయితే మినుములు తీసుకున్నానో దాంతో నేనైతే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను 2 కప్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లంలో కూడా ఐరన్ అని ఉంటుంది కాబట్టి జాగరి ఐరన్ రిచ్ కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్స్ టైంలో ఈ బెల్లం అనేది తింటే మనకి పెయిన్ రిలీఫ్ అనేది కొంచెం ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే ఈ సున్నుండలతో మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అదే నేను మీకు చెప్పాలి అనుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకుంటే ఇలా చూపిస్తున్నట్టుగా మనకి ఇదైతే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనమైతే దీనికి తగినట్టు మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని మనము కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. లేకపోతే ఈ పిండిని ఇలానే పక్కకు పెట్టుకొని కావాల్సినప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని తినొచ్చు. లేకపోతే నెయ్యి యాడ్ చేసిన తర్వాత కూడా అలానే ఉంచుకొని తినాలి అనుకున్నప్పుడు ఉండలు చేసుకొని అయితే తినొచ్చు. ఇంకా మనం ఈ మినుముల్ని సోక్ చేసుకొని అంటే లైక్ దోశ అవి చేసుకుంటాం కదా, అలా సోక్ చేసుకొని తింటే మాత్రం ఇంకా బాగా డైజెషన్కి అయితే యూజ్ అవుతాయి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే మనం లడ్డూని చేసుకోవాలి. మీరు ఎక్కువ నెయ్యి కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే యాడ్ చేశాను. సో చూసారా ఎంత చక్కగా వచ్చిందో లడ్డు. సో మనకి బెల్లం నేతి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీ కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మనకైతే బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మీకు ముందుగా ఈ వీడియోలో చూపించినట్టు మనం ఇందులో యాడ్ చేసే మినుములు ఇంకా బెల్లం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ ఐటమ్ని అయితే మీరు అస్సలు స్కిప్ చేయకండి. పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. ఆ జంక్ ఫుడ్ బదులు మీరు ఇలా ఇంట్లోనే ఇలా సున్నుండలు లేకపోతే సేమ్ ఇదే ఐటమ్స్ తోటి ఇంకా ఏమైనా ఫుడ్ ఐటమ్ చేసేది ఉంటే అది చేసి ఇస్తే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎందుకంటే మనం ఇందులో గీ కూడా యాడ్ చేస్తున్నాం. అండ్ బెల్లం ఈజ్ నథింగ్ బట్ షుగర్ కాబట్టి కొంచెం తక్కువ యూజ్ చేస్తే బాగుంటుంది. బెల్లం స్వీట్ కాబట్టి పిల్లలు ఖచ్చితంగా తింటారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.